పెట్టుబడి పవర్ ప్లాంట్ ది. అతను ఓపెన్ గా ఇక్కడికి వచ్చి జగన్ తో సంతకం పెట్టి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి జగన్ థ్యాంక్స్ అని చెప్పి పోయాడు. ఆ వీడియోని ఇప్పుడు వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. అంబానీ డైరెక్ట్ గా వచ్చి ఆయనకి రాజ్యసభ ఎంపీ ఆయన పేరు తీసుకొచ్చి కాబట్టి పరిశ్రమలు అప్పుడు వచ్చినాయి ఇప్పుడు వస్తాయి. కాబట్టి వీళ్ళు ఏంటంటే అప్పుడేమీ రాలేదనే మాట పదే పదే చెప్తారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మిస్తారు. ఇప్పుడు అప్పుడే కదా కర్నూలు దగ్గర కొప్పర్తి కుదుర్చుకున్న ఒప్పందాలే దావోస్ వెళ్ళి కుదుర్చుకున్నారు. ఇప్పుడు కూడా వచ్చే ఏముంటున్నాయి, నడిచిపోతా ఉంటాయి. ఇప్పుడు అదానితో కుదుర్చుకున్న ఒప్పందం అదాని గూగుల్ తో కుదుర్చుకుంటే దాన్ని గూగుల్ తో ఒప్పందం అని చెప్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ జగన్ కి చేతకానోడు కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్ కి నేరుగా అసలు వాళ్ళతోనే సంబంధాలు ఉన్నాయి. జిందాలు, అంబానీలు, అదానీలు ప్రత్యక్షంగా వచ్చారు, ప్రత్యక్షంగా పెట్టుబడులకు ముందుకు వచ్చారు. ఓన్లీ అతని ప్రాబ్లం వల్ల ఏంటంటే మొదటి 3 ఏళ్లు దీంతోనే సరిపోయాయి. మొదటి 3 ఏళ్లు ఈ దరిద్రమే సరిపోయాయి. 4వ ఏడాది ఇండస్ట్రీస్ మీదకి వచ్చాడు, వెంటనే ఇన్వెస్ట్మెంట్స్ ఓకే అయింది. అది రన్నింగ్ లోకి వస్తేనే ఇప్పుడు కంటిన్యూ అయింది. లేకపోతే 14-19 చూసుకున్న ఒప్పందాలు ఇప్పటికి కూడా పూర్తిగానే బోల్డ్ ఉన్నాయి కదా. పైకి పేరు అమరావతి అని చెప్తున్నా, రాజధాని అమరావతి అని చెప్తున్నా, పెట్టుబడులకు గేట్ వేగా విశాఖనే మారుస్తారని ఇండైరెక్ట్ గా బాబు గారు కూడా విశాఖే అనే వెళ్ళిపోయారా ఆల్రెడీ ఆ యాంగిల్. అంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, అమరావతి అన్నటువంటిది ఇప్పటి